హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వైజాగ్ బీచ్కి వెళ్దామండి. బీచ్లో ఎలా ఉంటుందో నైట్ టైం, మార్నింగ్ టైం, సూర్యోదయం సూర్యాస్తమయంలో చూద్దాం. అక్కడ శివుడు పార్వతి ఫేమస్ అండి. ఒకసారి వీలైతే చూసిరండి. ఇదిగోటి మేము బీచ్లో గుళ్ళు కట్టాం. చూడండి అలలు ఎంత చక్కగా వస్తున్నాయో, అసలు ఎంత బాగున్నాయి అంటే అలలు చిన్నపిల్లలు అయిపోతామండి, ఎంత పెద్దవాళ్ళైనా నీళ్ళని చూడంగానే. అలలు వచ్చి అలా కాళ్ళని తాకుతూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా రిలాక్సింగ్గా ఉంటుందండి. చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఎవరో న్యాచురల్గా అలల సౌండ్ వింటారని పెట్టానండి. ఏనుగులు, సాగర్ కన్యలు, డ్రాగన్స్ చాలా ఉన్నాయండి. మేము కొన్ని తీసాం ఫోటోలు. పిల్లలకి సెలవులు ఉన్నప్పుడు మీరు కొంచెం టెన్షన్స్, బిజీ లైఫ్, హడావుడి సిటీ లైఫ్లో కొంచెం వీకెండ్లో ఎప్పుడన్నా సెలవులు దొరికినప్పుడు ఇలాంటి చోటుకి వెళ్తూ ఉండండి పిల్లల్ని తీసుకుని. చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి అలలు ఎలా వస్తున్నాయో. ప్రశాంతంగా కూర్చుని అలలు చూస్తూ ఉంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. పాలనురగలాగా ఉందండి అలలు. వీడియోలో కన్నా రియల్గా చూస్తే చాలా బాగుందండి. దూరంగా షిప్ కనిపిస్తుంది, చూసారా? ఒరిజినల్ సౌండ్ వింటే తలనొప్పి వస్తుందని నేను మ్యూట్లో పెట్టానండి. చూస్తూ ఆస్వాదించండి అలల్ని. ఈ బీచ్ని చూస్తే మీకేం గుర్తొస్తుంది? నాకైతే చిన్నతనం గుర్తొస్తుందండి. చిన్నపిల్లలం అయిపోతాం నీళ్ళ దగ్గర ఆడుకుంటూ ఉంటే. మీకేం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. అసలు ఎంతసేపు ఉన్నా టైమే తెలియదండి. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఒక అల పెద్దగా వస్తుంటే ఒక అల చిన్నగా వస్తుందండి. ఈ అల ఎక్కడి వరకు వచ్చిందని కొలుస్తూ నుంచి అలాగే చూస్తూ ఉండిపోతాం. అలాగే వైజాగ్లో చూడాల్సింది ఫిష్ మార్కెట్ అండి. అది కూడా వీడియో అప్లోడ్ చేశాను, కుదిరితే చూడండి. ఎన్ని రకాల వెరైటీ ఉన్నాయో. బీచ్కి వచ్చినట్లు వీలైతే ఒకసారి చూసిరండి. దగ్గరేనండి బీచ్కి. సముద్రం ఎంత సైలెంట్గా ఉందనుకుంటున్నారా? కాదండి, వైలెంటే. మ్యూట్లో పెట్టాను సౌండ్. సరే అండి, ఇంకెందా